ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి. 1000 మంది ఉంటే మాకు ఎన్ని డబ్బులు వస్తాయి, అండ్ 10,000 మంది ఉంటే ఎన్ని డబ్బులు వస్తాయి, 1,00,000 మంది వస్తే ఎంత డబ్బులు వస్తాయి, అండ్ 1 మిలియన్ ఇట్లా సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఎంత డబ్బులు వస్తాయి. ఎందుకంటే రీసెంట్ గా చాలా మంది ట్రెండింగ్ అవుతున్నారు కదా, అసలు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. అండ్ కొంతమంది అయితే సోషల్ బ్లేడ్ ఇట్లాంటి వెబ్సైట్స్ లో వాళ్ళ రెవెన్యూ చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే మనకి లైక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమంది క్రియేటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో అందరూ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక 1000 లైక్స్ అయితే ఈ వీడియోకి అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 1000 సబ్స్క్రైబర్స్ కి మీకు ఎన్ని డబ్బులు వస్తాయి అంటే డబ్బులు రావు. ఎందుకంటే ఫస్ట్ మీకు యూట్యూబ్ లో మీరు ఛానల్ పెట్టిన తర్వాత మీ వీడియోస్ క్లిక్ అయ్యి మీకు ఒక 1000 మంది ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు 4000 గంటలు కానీ లేకపోతే షార్ట్స్ చేస్తే 1,000,000 వ్యూస్ కానీ రావాలి. ఓకేనా. రీసెంట్ గా మానిటేషన్ పాలసీస్ అనేది మారాయి అనమాట. ఒకప్పుడు ఏంటంటే మనకి 4000 గంటలు 1000 మంది మన ఛానల్ ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీరు మానిటేషన్ కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అప్లై చేసుకుంటే మీ ఛానల్ రివ్యూ చేసి మీకు మానిటేషన్ ఇచ్చి తర్వాత ఏది మానిటేషన్ ఎనేబుల్ అయిన తర్వాత నుంచి వచ్చే వీడియోస్ మీద యాడ్స్ ఇస్తూ ఉంటారు. అంటే మొత్తం పాత కొత్త వీడియోస్ అన్నిటి మీద యాడ్స్ ఇస్తారు. ఆ వచ్చిన యాడ్స్ ని బేస్ చేసుకొని మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. షార్ట్ వీడియోస్ తొందరగా వైరల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మీరు 4000 గంటలైనా తెచ్చుకోవాలి లేదా 1,000,000 వ్యూస్, షార్ట్స్ లోనే 1,000,000 వ్యూస్ అంటే 10 మిలియన్ వ్యూస్ అయినా తెచ్చుకోవాలన్నమాట. 1 మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి 10 మిలియన్ అంటే 1,000,000 వ్యూస్. ఓకేనా. ఆ 1,000,000 వ్యూస్ కానీ లేకపోతే 4000 గంటలు కానీ తెచ్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అండ్ 1000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రం కామన్. మీరు మానిటేషన్ కి మొత్తం ఈ రెండిట్లో ఏదో ఒక టార్గెట్ కంప్లీట్ చేసేసి మీరు మానిటేషన్ కి అప్లై చేసుకొని ఒకవేళ మీకు మానిటేషన్ ఎనేబుల్ అయితే అప్పటి నుంచి మీకు డబ్బులు రావటం స్టార్ట్ అవుతాయి. సరే అవన్నీ అయిపోయినాయి, నాకు 1000 మంది ఉన్నారు, మానిటేషన్ కూడా అయిపోయింది, నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయని కొంతమంది అడుగుతున్నారు. సో యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం మనం చెప్పుకున్నంత సింపుల్ అయితే కాదు, చాలా కష్టమే ఉంటుంది. బట్ మీరు ప్యాషన్ తో ట్రై చేస్తే మాత్రం డెఫినెట్లీ చాలా ఈజీ. అంటే కష్టం అంటున్నారు, ఈజీ అంటున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే మనం ఎంత కష్టమైన పని అయినా ఇష్టంతో చేస్తే ఈజీగానే ఉంటుంది. సో డబ్బులు సంపాదించాలి, డబ్బుల కోసం మాత్రమే యూట్యూబ్ లోకి వచ్చాను అని అనుకుంటే మాత్రం మీరు సర్వే అవటం అయితే కష్టం అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఉన్న డౌట్ ఏంటంటే సరే రఫ్ గా 10,000 మంది నాకు సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకోండి బ్రో, ఏ వీడియో పెట్టినా కానీ మాక్సిమం ప్రతి ఒక్క వీడియోకి ఒక 5,000 వ్యూస్ అట్లా వస్తున్నాయి, మరి నాకు ఎన్ని డబ్బులు వస్తాయి అని అంటే అది ఒక మాటలో మనం అయితే చెప్పలేము. ఎందుకంటే మీరు చేసే కేటగిరీ వీడియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ రిలేటెడ్ వీడియోస్ చేశారనుకోండి, అప్పుడు మీకు కొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తుంది. లేదు వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నారంటే అప్పుడు మీకు కొంచెం రెవెన్యూ తక్కువ వస్తుంది. అండ్ కుకింగ్ వీడియోస్ లేకపోతే క్రాఫ్టింగ్ వీడియోస్ లేకపోతే జస్ట్ ఫ్యాక్ట్ వీడియోస్ ఇట్లాంటివి చేస్తున్నారంటే ఇంకొంచెం తక్కువే ఉంటుంది మీకు రెవెన్యూ. సో టెక్ ఛానల్ కి కొంచెం మంచిగా ఉంటుంది, ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ వీడియోస్ చేస్తున్నారు, ప్రొడక్ట్ కీవర్డ్స్ ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ గురించి చేసే అంటే ఏమైనా యాడ్స్ ఉంటే అల్గారిథం మన మీద డిస్ప్లే చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. సో మొత్తానికి ఏంటంటే మీరు చేసే కేటగిరీని బేస్ చేసుకున్నారు. సో రఫ్ గా నాకు చెప్పండి, ఇవన్నీ నాకు వద్దు, రఫ్ గా చెప్పండి అని అంటే మీకు ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి ఏ వీడియో పెట్టినా మీకు ఒక 5,000 వ్యూస్ మినిమం వస్తున్నాయి అని అంటే, సో నెలలో ఎలా లేదనుకున్నా ఒక 10-12 వీడియోస్ మీరు పెట్టగలిగితే మాత్రం నెలకి మీకు ఎలా లేదనుకున్నా ఒక 4,000 నుంచి 6,000 లోపు ఎంతైనా రావచ్చు. ఏది మీరు ఒక 12 వీడియోస్ ఖచ్చితంగా యూట్యూబ్ లో పెట్టాలి. అండ్ మామూలుగా మీకు ఏ వీడియో చూసుకున్నా మినిమం 5,000 వ్యూస్ పడాలి. అంటే ఏ కేటగిరీ అయినా సరే మినిమం 5,000 వ్యూస్ పడాలి. అయితే మీరు ఫేస్ క్యామ్ పెట్టేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొంచెం మీకు రెవెన్యూ బెటర్గా ఉంటుంది. 4,000 నుంచి 6,000 దాకా ఎంతైనా రావచ్చు. సో చీప్ లో చీప్ వేసుకున్నా కానీ మీకు ఒక 4,000 మినిమం వస్తాయి. ఓకేనా. 12 వీడియోస్ ఖచ్చితంగా పెట్టి ఏ వీడియో చూసినా మినిమం 5,000 వ్యూస్ ఉంటాయి. ఓకేనా. 4,000 మాత్రం మినిమం వస్తాయి. బ్రదర్ మరి 4,000 మినిమం అని మీరు అంటున్నారు, కానీ కొంతమంది లక్షల్లో సంపాదించాం అని అంటున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, సో వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది బ్రాండ్స్ తో కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ తక్కువే ఉంటుంది. నాకనే కాదు ఎవరికైనా సరే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అయితే తక్కువే ఉంటుంది. బ్రాండ్స్ నుంచి కొలాబరేషన్స్ ప్రమోషన్స్ నుంచి వచ్చే అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా. ఓకేనా. అండ్ ఒకవేళ మీరు ఛానల్ పెట్టారు, మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే
గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు ₹1 కూడా ఇవ్వదు యూట్యూబ్. నీకు 10 లక్షలు ఉండనివ్వచ్చు, 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉండవచ్చు, ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నా కానీ మీకు సబ్స్క్రైబర్స్ నుంచి ₹1 రాదు. ఇప్పుడు నా వీడియోస్ మీరు చూస్తున్నారనంటే మీరు నా వీడియో ప్లే చేసిన తర్వాత స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ వీడియో ఎండ్ అయ్యే లోపు కానీ ఒక యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ వచ్చినందుకు యూట్యూబ్ నాకు డబ్బులు ఇస్తుంది. సో ఈ యాడ్ రావటం వల్ల నాకు డబ్బులు ఎలా వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే వాళ్ళు ఉన్నారు. సో నేను బి అనుకోండి, ఏ యూట్యూబ్, సి కంపెనీ వాళ్ళు. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏ దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. ఓకేనా? సో ఏ దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చెప్తారు, మా కంపెనీకి సంబంధించిన యాడ్స్ ఉంటాయి కదా, అవి మేము మీకు ఇస్తున్నాము, మీ దగ్గర కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు వాళ్ళ వీడియోస్ మీద మీరు మా యాడ్స్ని డిస్ప్లే చేయండి. సో దట్ మీరు ఎంతైనా కమిషన్ తీసుకోండి, అంటే మీరు సావండి, నా యాడ్స్ మాత్రం బూస్ట్ అవ్వాలి, నా ప్రోడక్ట్ మాత్రం పబ్లిక్లోకి రావాలి అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే క్రియేటర్స్తో షేర్ తీసుకుంటుంది. అంటే కంపెనీ వాడు ఒక ₹100 ఇచ్చాడు అనుకోండి, ఇదిగో అబ్బాయి మరి ₹100 ఇచ్చాడు కదా, మీరు ఒక ₹55 తీసుకోండి, ఎందుకంటే కష్టం మీదే. సో ఒక ₹55 తీసుకోండి, నాకు ఒక ₹45 ఇవ్వండి అన్నట్టుగా మనం చేసిన వీడియోస్ మీద కొంచెం వ్యూస్ వచ్చినప్పుడల్లా వాళ్ళ కంపెనీ యాడ్ వేస్తూ ఉంటారు. యాడ్ పడినప్పుడల్లా మనకి కమిషన్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. ఒక యాడ్కి ₹45-55 ఇవ్వరు. అక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒక యాడ్కి పైసల్లోనే ఉంటుంది. ఒక యాడ్ మన వీడియో మీద డిస్ప్లే అయితే పైసల్లోనే ఉంటుంది. సో ఏ యాడ్ ఎక్కడి నుంచి చూస్తే ఎంత రేట్ ఉంటుంది అని అంటే ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు. దీని గురించి నేను ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో అది అండ్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ మీకు వస్తే కనుక, అండ్ ఏ వీడియో పెట్టినా మినిమం ఒక 50,000 వ్యూస్ ఉండి కనీసం మీరు ఒక 10-12 ఒక 15 వీడియోస్ కుదిరితే మీరు పెట్టగలిగారు అని అంటే కనుక, ఏ కేటగిరీ అయినా సరే నెలకి ఖచ్చితంగా మీరు 30,000 నుంచి 40,000 దాకా అయితే సంపాదించవచ్చు ఈజీగా. ఏది 50,000 వ్యూస్ ఉండాలి ప్రతి ఒక్క వీడియోకి. 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చు. చీప్లో చీప్ వేసుకున్న 30,000 వస్తాయి. ఇప్పుడు ఎవరైతే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ మీకున్నారో సో వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ అయితే చెక్ చేశాను, చాలా ఛానల్స్ని మేనేజ్ చేశాను మెయింటెనెన్స్ కింద తీసుకొని. కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు బేస్ చేసుకొని ఒక ఎస్టిమేషన్ ఫిగర్ చెప్తున్నా, ఎగ్జాక్ట్గా కాదు. ఎందుకంటే రేపటి రోజున ఎవరైనా సరే రావాలి అని అనుకుంటే, ఓహో వీళ్ళకి ఇంత డబ్బులు వస్తాయి, ఒకవేళ రేపు ఫ్యూచర్లో మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంత సంపాదించవచ్చా, ఓకే అని ఒక క్లారిటీ వస్తుంది చూసారా, ఆ క్లారిటీ కోసం చేస్తున్న వీడియో. ఓకేనా? అండ్ ఇక 1 మిలియన్ ఇంకోటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ బ్రాండ్ కొలాబరేషన్స్ అండ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో ఈ బ్రాండ్స్ కొలాబరేషన్స్ వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తా, వాటి నుంచి డబ్బులు ఎలా వస్తాయి, మనం బ్రాండ్స్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలనేది సపరేట్ వీడియో చేస్తా, కంగారు పడకండి. ఎందుకంటే సంపాదించాలి అని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి బ్రాండ్స్ కొలాబరేషన్స్ ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళకు ఒక వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి ఆ వీడియో కోసం అయితే. అండ్ ఇప్పుడు